రెండవ సమూయేలు 16వ అధ్యాయములో మనం గమనిస్తే అహీతోపెలు అనే దావీదు మంత్రి అబ్షాలోము తిరుగుబాటు సమయంలో అబ్షాలోము పక్షాన చేరి అబ్షాలోముకు ఇచ్చిన సలహాలు మనము గమనిస్తాము. అవి ఎంతో అనైతికమైనవిగా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ వాటిని కూడా దేవుని మాటలుగానే ఆనాటి ప్రజలు భావిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాము. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. అవి ఎంత అనైతికమైనవి అయినప్పటికీ కూడా ఆ విధంగానే భావిస్తూ వచ్చారు. ఈనాటి దినాలలో కూడా అలాంటి వారే మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నారు. కారు పోతూనే ఉంటుంది, ఫ్యాను తిరుగుతూనే ఉంటుంది అని ఇలాంటి మాటలు చెప్పిన వారు చాలామందిని చూశాము, గమనించాము. ఇవన్నీ వారి సొంత మాటలే గాని దేవుని మాటలు ఎంత మాత్రం కావు. ఆ విధంగా తమ సొంత మాటలనే దేవుని మాటలుగా చెప్పేవారి విషయంలో విశ్వాసులైన మనము ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. తమ మాటలనే దేవుని మాటలుగా చెప్పేవారి విషయంలో తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.